హాయ్ వ్యూయర్స్, నిన్న భారత ఏవియేషన్ చరిత్రలో ఒక చీకటి రోజు, ఒక మర్చిపోలేని రోజు, ఒక విషాద సంఘటన జరిగిన రోజు. ఎయిర్ ఇండియాకి సంబంధించిన A171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో నిన్న క్రాష్ అయిపోయింది. అహ్మదాబాద్లో టేక్ ఆఫ్ అయిన 30 సెకండ్ల లోపే క్రాష్ అయిపోయింది. ఫ్లైట్లో మొత్తం 242 మంది ఉన్నారు, 230 మంది ప్యాసింజర్స్ అండ్ 10 మంది క్రూ మెంబర్స్ అండ్ 2 పైలట్స్ అన్నమాట. ప్రమాదం జరిగినప్పుడు ఒక్కరు కూడా బతికే బట్టకట్టే పరిస్థితి లేదని చెప్పేసి అనుకున్నారు. బట్ ఒక్కడు మాత్రం బతికి బట్టకట్టాడు, హాస్పిటల్లో కోలుకుంటున్నాడు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏమైనప్పటికీ జరిగింది మాత్రం ఘోర ప్రమాదం. 240 కుటుంబాల్లో విషాదం నింపిన సంఘటన ఇది. ఆ బ్రతికిన అతని పేరు విశ్వేష్ కుమార్. అతను బ్రిటన్ సిటిజన్. ఈ క్రాష్ కూడా డైరెక్ట్ కిందికి పడకుండా ఒక బిల్డింగ్ మీద పడింది. ఆ బిల్డింగ్ వచ్చేసి మెడికల్ కాలేజ్ సంబంధించిన బిల్డింగ్. దానిలో కూడా 28 మంది చనిపోయారు. ఒక గర్భిణి కూడా చనిపోయిందని చెప్తున్నారు. అక్కడ విద్యార్థులంతా లంచ్ చేసే సమయంలో ఫ్లైట్ డైరెక్ట్గా వచ్చి పడిపోయింది. మొత్తానికి అక్కడ దొరికిన విజువల్స్ అయితే చాలా భయానకంగా ఉన్నాయి. దాన్ని చూస్తేనే ఫ్లైట్ ఇంకోసారి ఎక్కాలంటే కూడా ఒళ్ళు గగురుపుచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫ్లైట్ టేకాఫ్ కాగానే పైలట్స్ ATCకి సిగ్నల్స్ అయితే పంపారు, మేడే సిగ్నల్స్. ATC అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్. వాళ్ళే ఎయిర్ ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేస్తుంటారు. ఏ ఫ్లైట్ రావాలి, ఏ ఫ్లైట్ ఎప్పుడు వెళ్ళాలి, ఇవన్నీ కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తుంటారు. వాళ్ళకి మెసేజ్ ఇచ్చినట్టుగా అందుతుంది. బట్ 100% అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా తెలియదు, ఎవరికి ఇంకా బయటికి రాలేదు. ఎందుకంటే బ్లాక్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్లైట్ ఏమైనా కూడా బ్లాక్ బాక్స్లో ఇన్ఫర్మేషన్ అయితే నిక్షిప్తమై ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ బయటికి వస్తే కానీ ఎవరు ఏం చెప్పలేరు. 242 మంది అయితే ప్రాణాలు కోల్పోయారు, ప్లస్ 28 మంది అంటున్నారు. టోటల్ 270 మంది అయితే అసువులు పాసారు. ఈ ఫ్లైట్ బయలుదేరే ముందు ఒక ఇద్దరు బ్రిటిషర్స్ ఎయిర్పోర్ట్ లో తీసుకున్న వీడియో ఇప్పుడు ఒకటి వైరల్ అవుతుంది. వాళ్ళు చక్కగా బాయ్ బాయ్ ఇండియా, హ్యాపీ 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 ఎండింగ్, వీఆర్ హ్యాపీలీ గోయింగ్ టు అవర్ మదర్ ల్యాండ్ అని చెప్పేసి వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూస్తే ఎవరికి కన్నీళ్ళు అయితే ఆగట్లేదు. We are at the airport, just boarding. Goodbye, India. Goodbye. Thank you. 10-hour flight back to England. What's your biggest takeaway, Jamie? We've done this already. On a different thing. Oh, right. What's my biggest takeaway? I don't know. Yeah, fascinating. Great. Thanks for your contribution. Okay. Yeah, my biggest takeaway is don't lose your patience with your partner. Yeah. You're already starting to. You've already snapped at me while we're having chai at the airport. You see, you've learnt nothing. ఎంత ఆనందంగా ఉన్నారు. కొద్ది సెకండ్లలో, కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో వాళ్ళకు ఇట్లాంటి దుర్ఘటన జరుగుతుందన్న విషయం ఊహించి కూడా ఉండరు. కొంతమంది ఫ్లైట్ టేకాఫ్లో నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఆ నిద్రపోయిన వాళ్ళు నిద్రలోనే పోయి ఉంటారు. బట్ ఆ ఒక్క మృత్యుంజయుడు మాత్రం ఎలా బతికాడో తెలియదు. విశ్లేషకుల మాట ప్రకారం తను 11A సీట్ నెంబర్లో కూర్చున్నాడు. సో అది ఎమర్జెన్సీ ఎగ్జిట్కు దగ్గరగా ఉంటుంది. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్లాస్ట్ అయినప్పుడు ఎమర్జెన్సీ ఊడిపోయి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ విధంగా బతికాడు, లేదంటే బతికాడు కాదని అయితే చెప్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలను కనుక విశ్లేషించుకుంటే, ఒకటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వల్ల ప్రాబ్లం ఉండొచ్చు అంటున్నారు, లేదంటే ఇంజిన్లో టెక్నికల్ ఫాల్టా, లేదంటే మాన్యువల్ మిస్టేకా. ఖచ్చితంగా ఇది నేచురల్ కాలమిటీ అయితే కాదు, ఖచ్చితంగా ఇది మానవ తప్పిదమే. ఎక్కడో ఒక చోట చెక్ చేసే దగ్గర, ఇంకెక్కడో, లేకుంటే గ్రౌండ్ స్టాఫ్ చెక్ చేసే ముందు ఎక్కడో పొరపాటు జరిగే ఉంటుంది. ఆ పొరపాటు జరగకుంటే ఇంత విపత్తు సంభవించేది అయితే కాదు. జనరల్గా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు పొలాల్లోనూ ఓపెన్ ప్లేస్లో పడితే అది బ్లాస్ట్ కాకపోతే కొంతమంది అయినా సర్వైవ్ అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ సర్వైవల్ కావడానికి అవకాశమే లేదు. ఎందుకంటే కింద అది పడగానే బిల్డింగ్ను కొట్టుకుని, దాని రెక్కలు కొట్టుకున్నాయో ఏదో మొత్తానికి బిల్డింగ్ను కొట్టుకుని క్రాష్ అయిపోయి కంప్లీట్ బ్లాస్ట్ అయిపోయింది అనమాట. ఒకటేసారి బీభత్సమైన పొగ, ఒక అనుభవం వెళ్ళినంత పొగ అయితే వచ్చింది బయటికి చూడడానికి మనకు. సో అక్కడ ఎవరిని కాపాడే అవకాశం కూడా లేకుండా పోయింది. సహాయ సిబ్బంది కానీ వాళ్ళు ఎంత ఫైర్ ఇంజన్ తీసుకొని వచ్చినా, ఎన్ని చేసినా కూడా కొన్ని సెకండ్లో మాడి బూడిదైపోయారనమాట. సో కాబట్టి ఎవరికి తెలియలేదు. డెడ్ బాడీస్ కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి DNA టెస్ట్ ద్వారా మాత్రమే డెడ్ బాడీస్ను గుర్తించగలుగుతామని చెప్పేసి ఈరోజు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే ఎవరి ఫేస్ కూడా ఎవరు గుర్తుపట్టే పరిస్థితి ఉండకపోవచ్చు. DNA టెస్ట్ ద్వారానే గుర్తించగలుగుతారు. ఇంకొక పెద్ద విషాదం ఏంటంటే ఇందులో విజయ్ రూపానీ గారు, మాజీ ముఖ్యమంత్రి గుజరాత్కి 2021 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా లండన్కి వెళ్ళే పరిస్థితిలో ఇదే ఫ్లైట్ ఎక్కారు. సో ఆయన కూడా తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీని తర్వాత అన్ని ఇన్వెస్టిగేషన్స్ టీమ్స్ అయితే ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అయితే స్టార్ట్ చేశాయి. అన్ని దేశాధ్యక్షులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈవెన్ ట్రంప్ కూడా అక్కడి నుంచి ఒక డెలిగేషన్ అయితే పంపిస్తున్నారు దీని ఎంక్వైరీ కోసం. ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఎవరైతే ఎంక్వైరీ చేస్తారో వాళ్ళ ఎంక్వైరీకి మేము కూడా సపోర్ట్ చేస్తామని ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. ఒక దుర్భాగ్య ఘటన అని ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ దేశాధ్యక్షులు, నాయకులు కూడా
స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు. ఇందులో విషయం ఏంటంటే 169 మంది ఇండియన్స్ ఉంటే 53 మంది బ్రిటిష్ పౌరులు కూడా ఉన్నారు, కొంతమంది కెనడియన్ పౌరులు కూడా ఉన్నారు. సో ఆ దేశాలు కూడా చాలా దుఃఖంలో మునిగిపోయి ఉన్నాయి. సో ఇంకా ఎవరెవరు పోయారు ఇవన్నీ కూడా ఎంతమంది అనేది ఇంకా నెక్స్ట్ వీక్ అంతా కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు. ఎక్కడ చూసినా రోదనలు మిన్నంటే రోదనలు మనకు కనిపించవచ్చు. దర్యాప్తు సంస్థలు దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా, టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఉందా, మానవ తప్పిదం ఉందా, ఇవన్నీ కూడా మన లైట్ లైన్ తెలుస్తాయి. ఇప్పుడే మనం డిసైడ్ ఏది చేయలేము, దానికి కొంత టైం పట్టొచ్చు. బ్లాక్ బాక్స్ డీకోడ్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకైతే వస్తుంది. ముందు కొద్ది రోజుల క్రిందటే ఎయిర్ ఇండియాను టాటా వాళ్ళు అయితే ఎక్వైర్ చేసుకున్నారు. సో ఈ మృతుల కుటుంబాలకు టాటా కంపెనీ నుంచి ఒక్కొక్కరికి ₹1 నష్టపరిహారం అయితే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చారు. అండ్ ఎవరైతే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారో, హాస్పిటల్ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు. అండ్ ఆ బిల్డింగ్ ఏదైతే బిల్డింగ్ డ్యామేజ్ అయిందో దాన్ని కూడా మేమే తీసుకుంటామని టాటా వాళ్ళు అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. బికాస్ టాటా వాళ్ళని నిందించడం, ఎందుకంటే ఇది డెఫినెట్గా కూడా ఏవియేషన్ వాళ్ళ తప్పిదం అవుతుంటుంది, మానవ తప్పిదమే ఉంటుంది. ఎక్కడో చోట జరుగుతుంది, అది ఎంక్వైరీలో తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా చనిపోయిన కుటుంబాల రోదన మాత్రం మిన్నడుతుంది. వారి రోదన ఎవరూ తీర్చలేనిది, ఎవరు ఏం చెప్పినా కూడా పోయే రోదన అయితే కాదు. ఒక ప్రాణం అంటే ఒక కుటుంబం, ఒక ప్రాణం పోతే ఒక కుటుంబం ఎంత రోడ్డుగా పడుతుంది అనేది చాలా సందర్భాలు మనం చూసాం. సో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఈ సిచ్యువేషన్ ఎదుర్కొని ముందుకెళ్ళే ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.